హాయ్ ఫ్రెండ్స్, కంపల్సరీగా చూడండి. మీషోలో మీకు తక్కువ ప్రైస్కి వస్తాయి కానీ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ అమ్మేవాళ్ళకి జస్ట్ నేను 1 మంత్ అయింది స్టార్ట్ చేసి. 1 మంత్లో బాగానే ఉంది కదా. 5,86,000 ఓకే. ఆర్డర్లు 1786 ఓకే. రిటర్న్ చూసారా 10%కి వెళ్ళిపోయింది. ఇక నీకు ఇంకా మజా ఉంటుంది రిటర్న్స్ ఓకేనా. ఇక్కడ 1486లో ఆల్మోస్ట్ 1447 అంటే 447 రిటర్న్. కస్టమర్ చూసా 857 ఆర్డర్లు వస్తే అందులో 80. ఇవి ఇంకా సింపులే. 140 ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 600 ఉన్నాయి. ఇక్కడ ఇది పెరుగుతుంది కదా. తర్వాత చూసారా ఇక్కడ వచ్చిన వీటిలో ఐటెంలు మొత్తం దొబ్బేసుకుంటారు, ఐటెం చేంజ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ 100 ఐటమ్స్ మిస్ అయిపోతాయి. ఇక్కడ జిఎస్టీ అనేది లాక్ చేసి వాళ్ళు పెంచేస్తారు, మనకు బొక్క పడిపోతుంది. ఎంత లాస్ అంటే, ఎంత స్కామ్ అంటే ఇప్పుడు మీకు చూపిస్తా అసలు కచాక. అక్కడ 5 lakhs చూపించింది కదా, ఇక్కడ ఏముంది ఇప్పటికి వచ్చింది 1,27,000, ఇంకొచ్చేది 147, తొక్క 160 లేదా 170 వేసుకోండి. 170 వేసుకోండి. 5 lakhsలో 170 వచ్చి కొన్నదే 3 lakhs దాకా పోతుంది. ప్యాకెట్లు, రిటర్న్లు, కవర్లు మీషో ఎంత చీటింగ్ చేస్తుందంటే అంత ఫ్రాడ్ కట్ చేస్తుంది. తప్ప కాదు. దయచేసి 1-2 అమ్ముకుంటే కూడా తెలుస్తుంది నీకు కాంపిటీషన్ ఎట్లుంటుంది అంటే మనమే మన చెప్తూ కొట్టుకున్నట్టు ఉంటుంది. 5 రూపాయలు పెడితే ఆర్డర్ 2 రూపాయలు పెట్టాలి. ఈరోజు 2 రూపాయలు పెట్టినా ఇంక రేపు 1 రూపాయి, 1 రూపాయి పెట్టిన తర్వాత మళ్ళీ 1 రూపాయి పెట్టి సంబంధమే ఉండదు. అలా ఉంటుంది. కాబట్టి ఏ ప్రోడక్ట్ కొన్ని అంటే ప్రాఫిట్ 1:4 అంటే రూపాయికి కొని 4 రూపాయలకి అమ్మినావు అనుకో నీకు ప్రాఫిట్ వస్తుంది. కాంపిటీషన్ ఉండేట్లు పెట్టుకున్నావు అనుకో దోలు తీరిపోతుంది. కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి. 8500350062. ఆర్డర్లు ఎలా రావాలనేది కూడా నేను చెప్తాను. ఆర్డర్లు వస్తాయి, ఆర్డర్లు కాదు ప్రాబ్లం. డబ్బులు శ్రమ మొత్తం బూడిదలో పోసి నా క్రెడిట్ కార్డ్ డబ్బులు వడ్డీకి చచ్చిపోతున్నాయి.